ఐక్యరాజ్య సమితి కోర్టులో 2 కీలకమైనటువంటి అంశాలు. పాలస్తీనా జాతిని అంతం చెయ్యడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించిందని సౌత్ ఆఫ్రికా, యూదు జాతిని అంతం చేయడానికి ప్రయత్నించిందని చెప్పి ఇజ్రాయెల్. పాలస్తీనా అనేది ఒక జాతి కాదు, ముస్లిం జాతిలో అదొక దేశము. పాలస్తీనా అనేటువంటిది ఒక దేశము. ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని ఎప్పటికప్పుడు బ్రతకనియట్లేదు. వాళ్ళని అసలు పాలస్తీనా దేశాన్ని గుర్తించేది ఎంతమంది? అసలు ఫస్ట్ అది కదా ముఖ్యము. పాలస్తీనా దేశాన్ని గుర్తించిందే తక్కువ. అదొక దేశం కాదు, అదొక తీవ్రవాద ముఠా స్థావరం. వాళ్ళు మా మీద దాడి చేస్తుంటే మేము ప్రతీకారం తీర్చుకుంటాం, దాన్ని జెనోసైడ్ అని తప్పు చెప్తోంది సౌత్ ఆఫ్రికా అని చెప్పి ఇజ్రాయెల్ వాదిస్తుంటే, సౌత్ ఆఫ్రికా ఏమంటుంది? పాలస్తీనాలోని పార్టే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది సపరేట్ దేశం కాదు, పాలస్తీనాని కూడా పూర్తిగా కబ్జా చేయడానికి యూదు జాతి ప్రయత్నిస్తోంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి, యుద్ధాన్ని ఆపించాలి అంటూ ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాదనలు వినిపించింది. అయితే కోర్టు మాత్రం అసలు ఆ జాతి అంతానికి సంబంధించిన కుట్రల సాక్ష్యాలు విచారించాక చెప్తామంది. అది దశాబ్దాలు బట్టే అవకాశం ఉందా, లేకపోతే 4-5 ఏళ్ళు బట్టే అవకాశం ఉందా చూడాల్సి ఉంది.